నిన్న అందరికీ తెలిసిన విషయం అమిత్ షా గారు మన ఏపీకి వచ్చారు. ధర్మవరం సభలో ప్రసంగించారు. మరి ఆ మోడీ గారు ఏ విధంగా ప్రసంగించారంటే, అవినీతి వైకాపా అంతానికే మాపత్తు. ఆ రోజు మేనిఫెస్టో ప్రకటించినప్పుడు మోడీ గారి ఫోటో లేదు, బీజేపీ అసలు ఈ పొట్టే అవసరం లేదు అని ప్రలోభాలు పలికిన వైసీపీ ఈ విధంగా మోడీగా అమిత్ షా గారి మాటలతో చెక్ పడింది. చూడండి అమిత్ షా గారు ఏమన్నారు, జగన్ అక్రమాల కారణంగానే పోలవరం నిలిచిపోయింది. చూడండి, కేంద్రం నుంచి డబ్బులు రాలేదు అది ఇది అన్నారు, కానీ కేంద్రం ఇచ్చింది, కానీ ఇక్కడ ఈయన చేసిన మన అక్రమాలకే పోలవరం లేదు. మరి ఆ రోజు అన్నారు, ఎన్నన్నా 1% 2% కాదన్నా, 2022 కల్లా పూర్తి చేస్తాం, 2023 2021 అన్నారు. ఇప్పుడు లాస్ట్కి ఇప్పుడు మళ్ళీ చెప్పింది అంటే మళ్ళీ వచ్చే 5 ఏళ్లలో పూర్తి చేయగలం అని మాత్రం అన్నారు. చూడండి, పోలవరం కావాలంటే తెదేపా రావాలి, పోలవరం వద్దనుకుంటే తెదేపా వైసీపీ రావాలి. మరి ఆ రోజు మద్య నిషేధం అని చెప్పి సిండికేటింగ్ నడుపుతున్నారు. చూడండి, మద్య నిషేధం అని చెప్పారు, మరి సిండికేట్ ఇది ఎవరండి హామీ ఇచ్చింది? సాధ్యం కానీ హామీ ఇచ్చింది ఎవరో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మరి యాడ్లు వస్తుంటాయి, సూపర్ 6లు సూపర్ 10లకి ఎంత అండి? అది అసలు సాధ్యమేనండి? సాధ్యం కానీ హామీలు ఇచ్చింది ఎవరో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మద్య నిషేధం సాధ్యం కానీ హామీలు ఇచ్చారు, మద్య నిషేధం చేస్తామన్నారు, చేయలేదు. అభివృద్ధి చేయకపోగా భూమాఫియా పెట్టిపోయింది. ఇదంతా ఎవరన్నారండి? అమిత్ షా గారు. అమరావతిని పునర్నిర్మిస్తాం, అది మన రాజధాని అమరావతి గట్టిగా చెప్పారు. తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుతాం, అది ఏడుకొండల వాడిని మరి చూసాం కదా, అన్నం ఏ విధంగా మారిపోయిందో. మరి ధర్మవరం సభలో కేంద్ర మంత్రి అమిత్ షా ఈ విధంగా చూస్తుంటే, మన భూమి అమ్మాలంటే జగన్ అనుమతి తీసుకోవాలంట. గూహ్యం అనిపించేలా ఎన్నికల్లో సమాధానం చెప్పాలి తెదేపా అధినేత చంద్రబాబు. ఈ విధంగా ఉందండి. మరి అమిత్ షా రావడంతో ఏపీలో రాజకీయం రసవత్తరంగా జరిగింది. కూటమికి మరింత బలం పుంజుకుంది. మొన్నటిదాకా బీజేపీ సపోర్ట్ చేయదు అన్నారు. అమిత్ షా రావడంతో ఇంకా వైసీపీకి ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి. అలా అయిపోయిందండి. సాధ్యం కాని హామీలు ఇచ్చింది ఎవరో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. దీన్ని మాత్రం నేను ఒప్పుకోను. సాధ్యం కాని హామీలు ఇచ్చింది ఎవరు మీరే గుర్తు తెచ్చుకోండి. మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, ప్రత్యేక హోదా 2019 మేనిఫెస్టోలో టీడీపీ వాళ్ళు పెట్టారో వైసీపీ వాళ్ళు పెట్టారో అవి నెరవేర్చలేదు మీరే నిర్ణయించుకోండి. సాధ్యం కాని హామీలు అన్నారు. ఎవరు సాధ్యం కాని హామీలు ఇచ్చారో, ఎవరు చేయలేదో అనేది మీరే ఒకసారి నిర్ణయించుకోండి, ఓటేయండి.